హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన రాధా మేడం బళ్ళారి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం ఎందుకు గొప్ప. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ప్రతిక్షణం నాకు సహకరించే మా వారికి, నా కుటుంబ సభ్యులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ఆత్మస్వరూపులందరికీ కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి ధన్యవాదాలు. నేను కూడా భావిస్తున్నాను. ధన్యవాదాలండి మీకు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, మనమందరము ధ్యానం తెలిసిన వాళ్ళమే. ధ్యానం తెలుసు కాబట్టే మనము టీవీ చూడకుండా, ఫోన్ చూడకుండా ఇలా సత్సంగంలో ఉన్నాము. ఇది పెట్టుకొని వింటున్నాము, చూస్తున్నాము. సో ఈ ధ్యానము ఎందుకు గొప్ప? ఇది ఎందుకని మనం ఈ ధ్యానం చేయాలి? మన పనులన్నీ విడిచిపెట్టి దీనికి ఇంత సమయం వెచ్చించి ఇంత ఎఫర్ట్ వేసి మనం ధ్యానం చేస్తున్నామంటే ఏమిటి దీనిలో గొప్పతనము? మనకు నిజం చెప్పాలంటే ఒక్కొక్కరి ఇంట్లో సపోర్ట్ ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో ఉండదు. అందులో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అది వాళ్ళు అనే మాటలు, మన బంధువులు అనే మాటలు, ఈ ధ్యానం మనం మొదలు పెట్టిన తర్వాత ఇవన్నీ నిజంగా ఒక టాస్క్ లాంటివి. ఇవన్నింటినీ మనం భరించి మళ్ళీ మనం ఈ ధ్యానానికి ఇంత ముఖ్యం చేసుకుంటున్నాం మన జీవితంలో అంటే ఏమిటి ఈ ధ్యానంలోని గొప్పతనం మనం తెలుసుకుందాం. ఎందుకు చేయాలి? మానవులందరూ ఈ ధ్యానాన్ని ఎందుకు చేయాలి అంటే, మానవుడే మాధవుడు అని కూడా చెప్తా ఉంటారు కదా. అది ఎలా ఎలా అంటే, నిజంగా ఇవన్నీ మనం ఏదో ధ్యానం నేర్చుకొని చెప్పడం కాదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు, పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు ఒక మాటలు అంటూ ఉంటారు ఇంట్లో. అంటే ఏదైనా తగ్గని రోగాల గురించి, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కూడా సరిపోని ఆ వ్యాధుల గురించి ఒక మాట అంటూ ఉంటారు. ఏ గత జన్మలో ఏ పాపం చేశానో, ఏ కర్మ చేశానో నాకు ఇలా తగలడింది, ఈ రోగం ఎప్పుడు తగ్గుతుందో తెలీదు, ఏం పాపం చేశానేమో అని. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? ఏవైనా పాపాలు చేస్తే ముందు జీవితంలో రోగాలుగా అది మన ముందుకు వస్తుంది. మనం ఈరోజు రోగం అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం వెనకటి జన్మలో ఒక పాపము ఆ పాపం పని చేసిన ఫలితమే ఈ రోగము అని. అలాగే మానవుడికి భోగం కలిగించేది పుణ్యమే. మనం సాధారణంగా అంటూ ఉంటాం, ఒక మంచి కుటుంబాన్ని చూసినప్పుడు భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, వాళ్ళకు ఒక మంచి ఇల్లు ఉంది, మంచి పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు, కొడుకు, కోడలు అందరు ఎంత బాగున్నారు, చూడ్డానికి సంతోషం అనిపిస్తుంది వాళ్ళని చూసి. పుణ్యం చేసి పుట్టారు చూడు వాళ్ళు, ఈ ఒక మాట కూడా వింటూ ఉంటాం మనము. నీకేమమ్మా పెట్టి పుట్టావు అని అంటారు. అది అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనము చేసే పుణ్యాల వల్ల ఒక అద్భుతమైన జీవితము, మంచి జీవితము, సుఖకరమైన ఆనందమైన జీవితము. అంటే మానవుడి భవిష్యత్తు నిర్ణయించేది ఏది? వారు చేసే కర్మలు, అంటే వారు చేసే పనులు. కర్మలు అంటే పనులు. అంటే వారు చేసే పనులే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పాపపు పనులు చేస్తే రోగగ్రస్తమైన జీవితము, పుణ్యపు పనులు చేస్తే భోగవంతమైన జీవితము అని. అంటే ఇక్కడ మానవుడి భవిష్యత్తును నిర్ణయించేదేది? వారు చేసే పనులు. అలాగే మానవుడికి లాభం కలిగించేది ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా సేవ. చూడండి, మన ఇంట్లో చిన్న పిల్లలు, మన కడుపున పుట్టిన పిల్లలకి మనము స్నానం మనమే చేయిస్తాము, డ్రెస్ మనమే వేస్తాము, వాళ్ళకి అన్నం తినిపిస్తాము, దగ్గరుండి చదువు కూడా నేర్పిస్తాము. అంటే వారు పెద్దయ్యాక మనల్ని చూసుకుంటారు అనే భావనతో చేస్తామా? లేదు కదా. అది తల్లిగా, ఒక తండ్రిగా మన కర్తవ్యం అనుకుని మనం చేస్తాం. అలాగే మన ఇంట్లో అత్తమామలు, తాతయ్య, అమ్మమ్మలు ఉన్నప్పుడు కూడా వాళ్లకు కూడా మనము సేవ చేస్తాం.
వాళ్ళకి టైం సరిగా భోజనం చేయడము, స్నానానికి రెడీ చేయడము, మందులు ఇవ్వడము, కబుర్లు చెప్పడము. అంటే వాళ్ళని కూడా మనం ప్రేమగా చూస్తున్నాము. అంటే ఈ పనులు చేస్తే నాకు పుణ్యం వస్తుంది అని ఏం చేయము కదా! అది కూడా మన బాధ్యత, మన కర్తవ్యము. చిన్న పిల్లలకు, పెద్దవారికి ఏం చేస్తున్నామంటే అది మన కర్తవ్యం. అంటారు కదా! ఒక ఏజ్ అయిన తర్వాత పెద్దవారు కూడా చిన్న పిల్లలే అని. సో, మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో, మన ఇంట్లో పెద్దవారిని కూడా మనము అలాగే చూసుకోవాలి. అలా హ్మ్. అది మనకు ముందొక రోజు ఆ సేవ అనేది మనకు లాభమే కలిగిస్తుంది. చూడండి, మనం దేన్నైతే విత్తుతామో అదే గదా మనం పెరుగుతుంది. మామిడి పండు మొక్కన మా మామిడికాయ ఆ విత్తనం నాటినప్పుడు మామిడి పండ్లే వస్తాయి. విత్తనం నాటితే అవే పళ్ళు మనం తింటాము. అలాగే మనము ఏవైతే చేస్తామో అది మళ్ళీ ముందు జీవితంలో మనము దాన్ని అనుభవిస్తాం. అంటే మనం చేసిన సేవ లాభమైతే అవుతుంది గదా! నష్టమైతే కాదు. అంటే అది ఒక సేవ అనేది ఒక అల్టిమేట్. సేవ చేసినందుకు ఎప్పుడైనా కానీ మనకు అది ఒక భాగ్యం అనుకొని మనము ఆ సేవ చేయాలి. అలాగే మన పిరమిడ్ వాళ్ళకు మనము చెప్పేదంటే, ఎక్కడైనా మన పిరమిడ్‌లో ఏదైనా వార్షికోత్సవం జరుగుతుంది, ఏదైనా సత్సంగం జరుగుతుంది, వన్ డే వర్క్‌షాప్ జరుగుతుంది అంటే, తర్వాత మనం కడతాళకెళ్ళినప్పుడు గూడా అక్కడ కూడా మనం ఇంట్లో ఇక్కడ ఎంత పెద్ద పొజిషన్‌లో ఉండొచ్చు, ఎంత ఐషారామిగా ఉండొచ్చు. కానీ అక్కడికెళ్ళాక సేవ అని ఒక భావనతో చేస్తాం మనం. ఆ సేవ అనేది ధ్యానం కంటే ఇంకా ఎక్కువ రెట్లు శక్తినిస్తుంది మనకు. మనలోని అహంకారాన్ని తగ్గిస్తుంది. మనలోని స్వార్థాన్ని కడిగేస్తుంది. సేవ అనేది ఒక భగవంతుడికి సేవ చేసేది అది. అక్కడ ఉండేదేదో మన పిల్లలో, ఎవరు ఏదో కాదు. ఆ భగవంతుడికి చేసేదే సేవ అది. అందుకే ఆ భావనతో చేయాలి. అక్కడ ఎవరు అనేది చూడరు మనం. మనం చేసే పని ఒక భగవంతుడికి చేస్తున్నాం అనే భావనతో చేయాలి. అది ఎప్పటికైనా గాని లాభాన్నే కలిగిస్తుంది. అలాగే మానవుడికి సంపాదించి పెట్టేది ఏది? పొదుపు. అవును. మనం ఒక రూ. 1,00,000 ఆదాయం మనకు ఉంది అంటే, మనం రూ. 1,00,000 ఖర్చు పెట్టేయం గదా! అందులో ఒక 20,000 30,000 తీసి పొదుపు చేస్తా ఉంటాం. ఎందుకని? ఈరోజు పొదుపు చేస్తాం. మళ్ళీ రేపే వెంటనే తీయం గదా! అది పొదుపు అని వేరే పెడుతూ ఉంటాం. ఎందుకంటే, మనకు అవసరమైన సమయంలో, మనకు కష్ట సమయంలో ఆ డబ్బు అవస ఆదుకుంటుందని. అది ఎలాగైతే మనము డబ్బును ఆదా చేస్తామో, పొదుపు చేస్తామో, మనకు కష్ట సమయంలో, అవసరమైన సమయంలో మనకు పనికొస్తుందని మనం తీసి పెడతామో, అలాగే మనము చేసే ధ్యానము, ఈరోజు నాకు వీలైతుంది 2 గంటలు చేశాను. రేపు నాకు కుదరలేదు 1 గంటనే చేస్తాను. నిన్న 1 గంట చేశాను. రేపు మళ్ళీ ఎంత చేస్తామో తెలీదు. కానీ ఇప్పుడు ఎంత మనకు వీలైతే అంత చేస్తాము అని ధ్యానం చేసినప్పుడు, ఒక కొద్ది రోజుల తర్వాత నేను గంటలు గంటలు ధ్యానం చేశాను. నాకేమి ఫలితం రావడం లేదంటే, ఖచ్చితంగా అది తప్పు. ఎందుకంటే, మనము చేసే 10 నిమిషాల ధ్యానమైనా, అది మన పుణ్యం అనే అకౌంట్‌లోకి వెళ్తుంది. ఖచ్చితంగా ఇది ఆ పొదుపు ఎలా అయితే మన జీవితానికి పనికి వస్తుందో, ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి ఈ ధ్యానం మనము చేసే 10 నిమిషాల ధ్యానమైనా సరే అది మన అకౌంట్‌లోకి వెళ్తుంది. మరి అది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే, ఇది కూడా అంతే. మనకు కావలసిన సమయంలో, మనకు అవసరమైన సమయంలో ఆ ధ్యాన శక్తి మనకు పనికి వస్తుంది. చూడండి, మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి బయటికెళ్ళినప్పుడు ఏదో ఒక జరుగుతుంది. కానీ మిరాకిల్‌గా మనము దాని నుంచి బయటపడతాం. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా మనకేమి కాలేదు. భగవంతుడి దయ వల్ల నాకు చిన్న దెబ్బతో తొలగిపోయింది అని. అలాగే ఈ ధ్యాన శక్తి కూడా మనకు వచ్చే పెద్ద పెద్ద కష్టాలను, ఆపదల నుంచి పడేస్తుంది. మనకు ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని ఇస్తుంది ఈ ధ్యాన శక్తి. అందుకే ధ్యానం కూడా మనం చేసే 10 నిమిషాల ధ్యానం కూడా అది పొదుపు కిందనే వెళ్తుంది. మనము సరెండర్ అయి ధ్యానం చేయాలి. ఏదో రావాలి, ఏదో కావాలని ధ్యానం చేయరాదు.
ఎందుకంటే ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదు అనే సామెత మనకు తెలుసు కదా. అలాగే ఈ రోజు మనం జీవిస్తున్న ప్రతి క్షణం కూడా మన లైఫ్ డిజైన్ లోది, మనమే ఎంచుకున్న జీవితం ఇది. సో దీని ఏది వచ్చినా మనం దాన్ని ఆనందంగా స్వీకరించాలి. మన పని ఏంటి? ధ్యానం చేయడం అంతే. దాని ఫలితాలు ఆ నేచర్‌కే, ఆ విశ్వానికే వదిలేయాలి. చెప్పాడు కదా కృష్ణుడు, మీ కర్తవ్యం మీరు చేయండి, దాని ఫలం నాకు వదిలేయండి అని. అలా ఉన్నప్పుడు మనకు అవసరమైన సమయంలో మనకి ఖచ్చితంగా ఈ ధ్యాన శక్తి పనికి వస్తుంది. అది చూడండి, మనం ఏం చేస్తున్నాము చెప్తారు. మనము వెంట చనిపోయినప్పుడు ఏదైనా వెంట తీసుకెళ్తామా? ఏది పట్టుకుపోం కదా. ఎన్ని కోట్లున్నా, ఎంత బంధుబలగం ఉన్నా ఎవరు రారు మన వెంట అని. కానీ ఖచ్చితంగా మన ఆధ్యాత్మికులందరూ ఈ ధ్యాన శక్తి ద్వారా ఆ పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాము. వెలకట్టలేని సంపద అంటే ఈ ధ్యానమే. దీనికి సంబంధించిన జ్ఞానమే. అందుకే ఇది జన్మ జన్మలకు మన వెంట వస్తుంది, ఈ ఆత్మ జ్ఞానము. అందుకే ఇది ఆత్మ జ్ఞానం అన్నారు, పుస్తక జ్ఞానం అనలేదు. ఆత్మ వెంటనే వచ్చేది కాబట్టే ఇది ఆత్మ జ్ఞానము. సో మనము చేసే, అందుకే మన సార్ ఎప్పుడు ఎరుకత ఉండండి అని అంటారు. నిజంగా ఈరోజు ఏదే ఎంత మనం ఉన్నా కూడా మాయ అనేది మమ్మల్ని కప్పేస్తుంది. చూడండి, ఇప్పుడు నాకు నిజంగా మీరు ఇచ్చిన సమయం, నేను జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే నేను రెడీ అయ్యి కూర్చున్నానంటే నిజము. అది నాకు ఉండే ఆ ధ్యానం మీద ఉండే ఆ గౌరవము. అలా ఎరుకుతో ఉండాలి మనము. మనం చేసే పని ఏంటి? ఎప్పుడు నాకు లాభంగా ఉంటుందా? నాకు ఏదైనా ఆదాయాన్ని కలిగిస్తుందా? మాట్లాడటం వల్ల, ఏదైనా ఒక పని చేయడం వల్ల, ఇది ఆలోచించొద్దు మనం. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఈ విశ్వ కళ్యాణం కోసం కావాలి అనే భావనతో మనము ఉదయం లేవాలి. నేనైతే అనుకుంటుంటా ప్రతిరోజు ఆ విశ్వం పొద్దున్న లేస్తూనే ఇలా 2 చేతులు చాపి విఘ్నేశ్వరుడికి, త్రిమూర్తులకు, త్రిమాతలకు, సప్త ఋషులకు, సప్త మాతలకు, సూర్య చంద్రులకు, నక్షత్ర వాసులకు, మన ఇంటి దేవుళ్లకు, ఇష్టమైన దేవుళ్లకు, పంచభూతాలకు, భూమాతకు, యోగమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మన కుటుంబ సభ్యులకు అందరికీ కోటి కోటి కృతజ్ఞతలను చెప్పి, నేను మాట్లాడే ప్రతి మాట ఈ విశ్వ కళ్యాణం కోసం కావాలి. నాతో మాట్లాడే వారందరూ, నా మాటలు వినే వారందరూ కూడా ఈ ధ్యానం చేయాలి, శాకాహారులుగా మారాలి, ధ్యాన ప్రచారం చేస్తూ విశ్వ కళ్యాణం కోసం వారు సేవ చేయాలని అనుకుంటాను నేను. ఇలా నేను ఆలోచించే ప్రతి ఆలోచన, నేను చూసే ప్రతి దృశ్యము, నేను వినే ప్రతి శబ్దము, నేను చేసే ప్రతి పని కూడా విశ్వ కళ్యాణం కోసమే కావాలి. ఇది నా భావన. ఇది కొద్ది మంది అనవచ్చు, ఏమని? ఇవన్నీ అనుకుంటే జరుగుతుందా? అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. చిన్న కథ చెప్తాను దీనికి. రోజు ఒక గుళ్ళో అప్పుడు పురాణాలని చెప్పేవారు కదా. అలా ఒక గుళ్ళో పురాణం పెట్టిండ్రంట 41 డేస్. అప్పుడు అందరితో పాటు ఒక చిన్న గువ్వ పిట్ట కూడా ఆ చెట్టు మీద, ఆ దేవాలయం దగ్గర ఒక చిన్న చెట్టు ఉంటే ఆ చెట్టు మీద కూర్చొని ఆ పురాణాలన్నీ ఉంటున్నట్టు రోజు ఆ ప్రవచనం వింటూ ఉండంటది. అలా వింటూ ఉంటే కొద్ది రోజులకి ఏదో ఒక బిల్డింగ్ కి అగ్గి అంటుకోయిందంట. అలా ఆ టైంలో ఆ గువ్వ వచ్చేసి ఒక బకెట్ లో, అక్కడ నీళ్ళ ఆరిపోయికి పెట్టింటారు కదా, ఆ బకెట్ లో వెళ్ళి అది మునకలేసి దానితో పోయి ఆ అగ్గి మీద ఇలా చిలకరించేదంట, తన శరీరాన్ని విదిలించేదంట. అలా ఈ బకెట్ల నీళ్లలో మునిగేది, దాని మీద ఆ అగ్గి మీద పోయి విదిలించేది. ఇలా చేస్తూ ఉంటే ఒక ఆయన అడిగాడంట, అరే గువ్వపిట్ట, నీకేం తెలివి ఉంది? అంత పెద్ద బిల్డింగ్ అది అంటుకుంటే, అది బిల్డింగో మరి అడవినో తెలీదు, అడవి అనుకుంటా, అది అంటుకుంటే నీవు ఉండేది ఇంత ఉన్నావు, ఒక జానెడు లేవు నీవు. నువ్వు ఏంటి నీ రెక్కలతో ఆ నీళ్లతో దాన్ని ఆర్పుతావా నువ్వు? ఎంత తెలివి ఉంది నీకు? ఏమైనా ఇది పిచ్చి పని చేస్తున్నావు కదా అని అంటే, అప్పుడు ఆ గువ్వ చెప్పిందంట,
నాకు తెలుసు అది చాలా పెద్ద అగ్ని అంటుకోయింది. దాన్ని ఆర్పేటంతటి శక్తి నాకైతే లేదు. కానీ నేనేం చేస్తున్నాను కదా, ఆ భగవంతుడి లిస్టులో సహాయం చేసిన వారు, సహాయం చేయని వారు అని 2 ఉంటాయి. సహాయం చేసిన వాళ్ళ కిందకి నేను వస్తాను కదా! అంత చాలు ఈ జన్మకి అని చెప్పిందంట ఆ గువ్వ. సో చూడండి, ఒక చిన్న గువ్వకి 21 రోజుల 40 రోజుల ఆ ప్రవచనంలో ఎన్ని సార్లు విందో, ఏ మాటలు విందో, అది అర్థం చేసుకుని అలా చేస్తూ ఉందంటే, మనుషులమైన మనము ఈ ధ్యానానికి ఎంతటి మహత్వాన్ని ఇవ్వాలి, మనం ఎలా జీవించాలి అనేది మనం తెలుసుకోవాలి. అలా ఉమ్, మానవుడి విలువని పెంచేది ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది దానమే. చూడండి, ఎన్ని వేల సంవత్సరాలైందో దానం అంటేనే మనకు గుర్తుకు వచ్చేది దానవీర శూర కర్ణుడు. ఎందుకని ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత ఎవరు దానం చేయలేదా? ఆయన ఎందుకు అలా గుర్తు పెట్టుకున్నామంటే, ఒకసారి కర్ణుడు వెండి గిన్నెలో నూనె వేసుకొని రాసుకుంటూ కూర్చున్నాడంట స్నానానికి ముందు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు ఏదైనా దానం చేయండి అంటే, ఎడం చేతిలో నూనెను పట్టుకొని ఆయన కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటే, ఆ బ్రాహ్మణుడు దానం చేయండి అంటే అలాగే ఇచ్చేసాడంట. మనం ఏమంటాము, కుడి చేత్తో దానం చేయాలి అని మనం అంటూ ఉంటాం సహజంగా. అప్పుడు పక్కన ఉన్నవారు అడిగారంట, అరే కుడి చేత్తో దానం చేయొచ్చు కదా, నువ్వు ఎడం చేత్తోనే దానం చేసేసావు కదా అంటే, కర్ణుడు చెప్పాడంట, ఈ చేతిలో నుంచి ఈ చేతిలోకి వచ్చే లోపల మన మనస్సు మాయ వంటిది, ఎన్ని భ్రమలు కల్పిస్తుందో, నా మైండ్ చేంజ్ చేసేస్తే, నా బుద్ధిని చేంజ్ చేసేస్తే, అందుకనే నేను చేసేసాను అని. అందుకే ఆయన్ని ఇప్పటికీ కూడా మనము దానవీర సూరకర్ణుడు అంటాం. ఒకసారి అలాగే దుర్యోధనుడు, నా నేను రాజును చేస్తే అయినవాడు, ఈయనకి ఇంతటి పేరేంటి, నేనేం తక్కువ, ఆయన అంగరాజు, ఆయనే అంత దానం చేస్తే నేను చేయలేనా యువరాజయ్య అని చెప్పేసి ఆయన కూడా దానం చేసేకి స్టార్ట్ చేశాడంట. దానం చేస్తే మంచిదే, కానీ ఆయనకు పోటీగా ధ్యానం చేశాడు ఈయన. అప్పుడు ఇంద్ర ఎవరో ఒక బ్రాహ్మణుడు, నిజమా అంతటి ఆయనంతటి ఇది నీకు లేదు అని చెప్తే, లేదు నేను చేస్తాను, నాకు చేత, నేను ఎందుకు చేయలేను, ఆయన చేస్తాడు నేను చేయలేను అంటే, సరే చూద్దామని ఇంద్రుడు వర్షాలు కురిపిస్తాడంట ఏకధాటిగా. సో అట్లాంటి టైంలో ఒక ఆ కర్ణుడి దగ్గరికి వచ్చి, నాకు పెళ్లి ఉంది ఇంటికి, దానికి కట్టెలు కావాలి అని అడుగుతాడంట. కట్టెలు కావాలి, ఆయన బంగారం ఇస్తాను, డబ్బు ఇస్తాను, బియ్యము పప్పులు అవన్నీ ఇస్తానంటే, కాదు కాదు అవన్నీ ఉన్నాయి, నాకు కట్టెలు కావాలి, ఎడతెరిపి లేకుండా వాన పడుతూ ఉంది కదా, నాకు ఎక్కడా దొరకలేదు, మీరే జ్ఞాపకం వచ్చారు, అందుకే మీ దగ్గరకు వచ్చాను అని ఫస్ట్ దుర్యోధనుడి దగ్గరికే వెళ్తాడంట ఆయన. ఆయన అప్పుడు చెప్తాడు, నీకు వెండి బంగారము వజ్రాలు అన్ని ఇస్తాను, నీ పెళ్లికి కావాల్సిన బియ్యం సరుకులు భోజనం అంతా ఇస్తాను, కానీ కట్టెలు అడుగుతా, కట్టెలు లేవు, ఇంత ఎండ వచ్చింది, వర్షంలో ఎక్కడి నుంచి దొరుకుతాయి, అప్పుడు ఇంకా పొయ్యి మీదే కదా చేసేది, కట్టెలు లేవు ఇప్పుడు అని అంటే, లేదు నాకు అన్ని దొరికాయి, నాకు ఇప్పుడు కావాల్సింది కట్టెలు మాత్రమే, అది లేకుంటే వంట ఎలా చేయాలి, మీరేదో రాజని మీ దగ్గరికి వస్తే, రాజని వస్తే మీరు ఇలా అంటున్నారే, నాకు మీరు తలుచుకుంటే ఎలా అయినా ఇవ్వగలరు, మీరు నాకు కట్టెలు ఇవ్వండి అన్నాడంట ఆ బ్రాహ్మణుడు. లేదు లేదు, అది తప్ప వేరే ఏదైనా అడుగు, వజ్రాల వైడూర్యాలు అడుగు, నేను ఇస్తాను, పట్టు చీరలు ఇస్తాను, కానీ కట్టెలు ఎక్కడి నుంచి తేను, ఇంత వర్షంలో ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ చూసినా పచ్చి కట్టెలే ఉన్నాయి, అవి వంటకి ఎట్లా వస్తాయంటే, సరే నీ చేత కాదా, అయితే నేను కర్ణుడి దగ్గరికి వెళ్తాను అని అక్కడికి వెళ్తాడు ఆయన. దుర్యోధనుడికి డౌట్ వచ్చింది, నేను చేయలేని దానం ఆయన ఆయన ఎలా చేస్తాడు, వాతావరణం అందరికీ ఒకటే కదా, ఆయన ఎలా చేస్తాడని ఆయన వెంట వెళ్తే పంపిస్తాడంట మనుషుల్ని. అప్పుడు ఆ కర్ణుడిని కూడా ఇదే అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, తన ఒక భవనం దగ్గర, అప్పుడు అంతా కట్టెలదే కదా,
ఒక సైడ్ పడగొట్టి అక్కడ ఉండే దూలాలను ఆ స్తంభాలను నరికించి ఇచ్చాడట ఆ బ్రాహ్మణుడికి. ఆయనకు కావలసిన కట్టెల బండిని పంపించాడంట. అప్పుడు అనుకున్నాడంట దుర్యోధనుడు, నిజము, అందుకే దానవీర శూర కర్ణుడు అంటారు అందరు ప్రజలు అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నాడంట. నిజము, నీకే సొంతం ఇది దానం అనేది అని ఒప్పుకున్నాడంట. అలా నిజంగా దానం అనేది అంత విలువను పెంచుతుందన్నమాట. ఒక మానవుడి విలువను పెంచేది ఏది అంటే దానమే. అందుకే మనం కూడా ఎవరే పిరమిడ్కి కట్టాలి అనుకున్నప్పుడు కానీ, అన్నదానం కానీ, ఆ పిరమిడ్ అనే కాదు, బయట భిక్ష వాళ్ళు వచ్చినప్పుడు కానీ, ఎక్కడైనా కానీ ఆకలి, డబ్బులు ఇవ్వకండి, ఒక రెండు ఇడ్లీలు కొని ఉంచండి, ఒక అన్నం పొట్లం కట్టించండి. ఆ కడుపు నింపితే నిజంగా ఎంత సంతోషం అవుతుంది చెప్పండి. ఆ జీవికి అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. అలా దానం అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి, చేయాలి మనము. అలాగే మానవుడికి నష్టం కలిగించేది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా హింస. చూడండి, మనం అనుకుంటాం సాధారణంగా హింస అంటే కోడిని కొయ్యడము, మేకను చంపడము, గొర్రెను నరకడము కాదు. మాటలతో కూడా మనము హింసించరాదు. ఈ రోజు నాకు అధికారం ఉంది, తను ఏం చెప్తే నా మాట పడి ఉంటుంది అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ముందొక రోజు నీకు కూడా అది తప్పదు. చెప్తాం కదా, మనం 1,00,000 ఎవరికైనా వడ్డీ ఇస్తున్నాము, అప్పు ఇచ్చామంటే సంవత్సరం తర్వాత ఆ అసలు ఒకటే ఇప్పించుకుంటామా? వడ్డీ కూడా వసూలు చేస్తాం కదా. అలాగే ఈ రోజు నువ్వు ఏదైతే తిట్టావో దానికి వడ్డీ సమేతంగా నువ్వు పడాల్సి వస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలి. అందుకే అధికారం ఉంది అని కదా అని మాటలతో కూడా హింసించరాదు, మన చేతలతో కూడా హింసించరాదు. అది ఎప్పటికైనా నష్టాన్నే కలుగజేస్తుంది మనకి. అలాగే మానవుడికి అశాంతిని కలిగించేది ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ఆశ. చూడండి, మనకి ఒక 10,000 రూపాయలు ఉంది, దాంతోనే జీవితం సరిపోతుందా? లేదు. ఇంకో 20,000 ఉంటే నేను మంచిగా తినేదాన్ని, ఇష్టమైంది తినొచ్చు కదా అని ఆశ ఉంటుంది. ఓకే, 20,000 వస్తుంది. అరే, ఇంకొంచెం వచ్చింటే కొంచెం మంచి బట్టలు వేసుకునేదాన్ని కదా. ఇంకో 20,000 వచ్చింది. అరే, ఇంకొద్దిగా ఉంటే ఒక మంచి ఇంట్లో ఉండేదాన్ని కదా. ఇంకా ఇంకొంచెం వచ్చింది మళ్ళీ. అరే, ఏదో ఒక వెహికల్ తీసుకొందును కదా, రోజుల్లో బంగారం మంచి తీసుకొందును కదా. సబ్జెక్ట్ ఏంటి అంటే ఈ చదివేది? ఆశ అనే పిక్చర్ దానికి పెట్టి అయిపోతున్నవేంటి కీర్తన? శాంతి అనేది ఉండదు. ఇంకా కావాలి కీర్తన కావాలి కావాలి అని అనిపిస్తుంది. అంటే అశాంతినే కలుగజేస్తుంది ఆశ అనేది. ఓకే, మానవుడికి శాంతిని కలిగించేది ఏదైనా ఉందా అంటే తృప్తి. చూడండి, మనము ఉన్న దాంట్లో సర్దుకొని పోతే ఎంత తృప్తిగా ఉంటుంది చెప్పండి. చెప్తారు కదా మన పెద్దలు, ఎంత మనకి పడుకునేంత పరుపు ఎంత ఉంటే అంతే కాలు చాచుకోవాలని మన కన్నడలో చెప్తారు. హాసిಗೆ ఇద్దಷ್ಟೇ కాలు చాచు అంటే మనం మంచం పరుపు ఎంత ఉందో అంత మాత్రమే కాలు చాపుకోవాలి అని. అలాగే అందుకే ఉన్న దాంట్లో తృప్తి చెందడం నేర్చుకోవాలి. అలాగే మానవుడికి దుఃఖాన్ని కలిగించేది ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా కామమే. కామం అంటే ఆశ పర్వాలేదు, మనకి మానవులకి ఆశ అనేది ఉండాలి, లేకపోతే మనం జీవించలేము. అలాగే కామం అనేది ఉండరాదు. కామం అంటే ఆశ, అతి ఆశ. ఈ అతి ఆశ అనేది మంచిది కాదు. ఈ అతి ఆశ ఉంటే మానవుడితో ఏ పనులైనా చేయిస్తుంది, చేయరాని పనులను చేయిస్తుంది. ఆ చేయరాని పనులు చేసినప్పుడు ఏమవుతుంది? కలిగించేది దుఃఖమే. అందుకే అంటారు కదా, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు అలా చేసి ఉండరాదు, నువ్వు అది చేసి ఉండాల్సింది కాదు, చూడు ఎలా దుఃఖిస్తున్నావని. అందుకే అతి అనేది మంచిది కాదు. చూడండి, అమృతాన్ని కూడా
విషాన్ని చేసే గుణం ఈ అతి అనే దానికి ఉంది. మనం ఒక లెక్క. అందుకే అతి ఏదీ మంచిది కాదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. అలాగే మానవుడికి పతనం చేసేది ఏది? వారిలో ఉండే అహంకారమే. చూడండి, రావణుడు ఎంత మంచి మేధావి అంటే ఆయన ఎంత శక్తిపరుడు, ఎంత ధైర్యవంతుడు. తర్వాత చాలా తపస్సంపన్నుడు ఆయన. తన తపశ్శక్తితో ఈశ్వరుణ్ణి మెప్పించిన వ్యక్తి. కానీ నాకేం తక్కువ, నేను అనుకుంటే అన్ని జరిగిపోవాలి అనే అహంకారంతో సీతనెత్తుకెళ్ళి ఎంత అయింది మనందరికీ తెలుసు. అలాగే దుర్యోధనుడు కూడా నేను చెప్పిందే వేదవాక్యము, నేను చెప్తే అంత జరిగిపోవాలి అని ద్రౌపదిని అవమానించి ఆయన కూడా నాశనమయ్యారు. అందుకే ఒక మానవుడికి పతనం చేసేది ఆ నేను అనే అహంకారమే. నేను ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నాను, నేను ఇంత పెద్ద లీడర్ని, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత బలగం ఉంది. ఇలాంటి భావనలే వారిలో అహంకారాన్ని పెంచుతాయి. అలాగే మానవుడిని అందరికీ దగ్గర చేసేది ఏదైనా ఉందా? ఖచ్చితంగా ప్రేమ. చూడండి, ఈ ప్రేమ తత్వాన్ని తెలియజేసేందుకే సీతారామచంద్రులు ఒక జన్మనే తీసుకున్నారు. మనము మన ఇంట్లో వాళ్ళని ఒక విధంగా, మన రిలేషన్స్ అన్నదమ్ములను ఒక విధంగా, ఇంకా దూరపు బంధువుల్ని ఇంకో రకంగా, ఎదుటి వారిని ఇంకో రకంగా మనం ప్రేమిస్తాం. కానీ సీతామాత మనుషులనే కాదు, చెట్లను, ప్రాణులను, నదులను, ప్రకృతిని ఒకే మాదిరిగా ప్రేమించిందామె. సీతామాత అంటే ప్రేమ తత్వమే. అందుకే అప్పట్లోనే చెప్పింది తను, చెట్లను నరకరాదు అని. మగవాడికి ముఖం కూడా చూపించని ఆ కాలంలో ధైర్యంగా ఎదిరించింది సీతామాత. ఆ ఋషులను అడిగింది, మీరు ఇలా చేస్తున్నది తప్పు కదా అని. ఒక ఋషి గురుకుల ఆశ్రమం కట్టేటప్పుడు అడవుల్లో ఆ చెట్లను నరకాల్సి వచ్చింది. అవి మనకి ఇంత మంచి గాలినిస్తున్నాయి, పండ్లనిస్తున్నాయి, మీరు ఎందుకు నరుకుతున్నారు చెట్లనని ప్రశ్నించింది ఆమె. వారికి తెలియక, ఏం చేయాలో మాకు తెలియట్లేదు, నువ్వే దానికి సలహా ఇవ్వు అని అడిగితే ఆమె చెప్పిన సలహా ఏంటంటే, ఒక చెట్టును నరికితే అదే స్థానంలో 2 మొక్కలను నాటండి అని. చూడండి ఎంత మంచి సలహా ఇచ్చింది ఆమె. అందుకే మన ఇంట్లో మన జీవితానికి అవసరమైనప్పుడు ఆ చెట్లను నరకాల్సి వచ్చినప్పుడు కనీసం 2 మొక్కలు నాటండి, అది దోష పరిహారం అవుతుంది. అలా ప్రేమ అనేది చాలా మంచి గుణం. అది ద్వేషంతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు. ఆ ప్రేమకు అంత శక్తి ఉంది. అలాగే మానవుడిని అందరికీ దూరం చేసేది ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా అసూయ. చూడండి, మన పక్కింటి ఆమెకి అసూయ గుణం ఉందనుకోండి, మనం ఏదైనా వస్తువులు తెస్తే, ఏదైనా ఆభరణాలు అలా తెచ్చినప్పుడు మనం చూపిస్తామా? లేదు. ఆమె మన ఇంట్లోకి వచ్చినా కూడా దాన్ని దాచిపెడతాం. ఎందుకని? ఆమె గుణం మంచిది కాదు, అసూయ పడుతుంది, ఎందుకు చూపించాలి ఊరికే, ఇలా చెప్పేస్తాం. అంటే అక్కడ మనుషులకి దూరం చేసింది ఆమెలో ఉండే గుణమే. అదే ఆమె ప్రేమగా ఉంటే ఎందుకు దాచిపెడతారు? చెప్పేవారు, మేము ఇది తెచ్చాం చూడండి అని. అందుకే మానవుడిలో ఉండే అసూయ అనే గుణము అందరినీ దూరం చేస్తుంది. అలాగే మానవుడి స్థితిని సూచించేది ఏదైనా ఉందా? అది ఖచ్చితంగా వారిలో ఉండే గుణమే. చూడండి, మన సామాన్యంగా మనం ధ్యానం చేసే వాళ్ళని ఏమంటారు? వీళ్ళు సాత్వికులు, ఇంకొకరికి అపకారం చేయరు, ఇంకొకరిది ఆశపడరు అంటే మనలో ఉండే ఆ గుణాలను చూసి ఐడెంటిఫై చేస్తారు. అదే ఎవరైనా అహంకారంతో
ద్వేషంతో కోపంతో ఉండే వాళ్ళకి అబ్బా ఆయన ఎట్లా ఉన్నాడు మాట్లాడేకే భయపడతారు వాళ్ళ వాళ్ళతో. అంటే వాళ్ళ స్థితిని సూచించేది వాళ్ళలో ఉండే గుణాలే. ఆయన కోపంగా ఉన్నాడా, ద్వేషంగా ఉన్నాడా, అసూయ పడుతున్నాడా, అలా సూచించేది గుణమే. ఏ స్థితిలో ఉన్నారని తెలియజేసేది అదే. అలాగే మన ధ్యానం చేసే వాళ్ళలో కూడా మన నడవడిక, మన మాటలు, మనం ఉండే జీవన విధానం చూసి వీరు ఇలాంటి స్థితిలో ఉన్నారని కూడా చెప్పేస్తారు సీనియర్ మాస్టర్స్. అంతేంటి మనకు కూడా తెలుస్తుంది. ఎదుటి వ్యక్తులను చూసి వారు మాట్లాడే విధానం గాని, వారు ఉండే స్థితిని గాని చూసినప్పుడు ఓకే. వీళ్ళు పలానా స్థితిలో ఉన్నారు అని. పూజలు చేసేవాళ్ళు ఎక్కువ మనం ఎంత ధ్యానం చెప్పినా కూడా వినకుండా నేను ఇదేనే చేస్తాను, ఇదే చేస్తాను అంటే వారు ఆ స్థితిలో ఉన్నారు అని మనకు అర్థమైతుంది. వాళ్ళ మీద కోపం రాదు. ఇంకా వాళ్ళకి సమయం రావాలి అని మనం అర్థం చేసుకుంటాం. అలా మానవుడి స్థితిని మనం కూడా గుర్తిస్తామనమాట. అలాగే మానవుడిని దైవంగా మార్చేదేది? దయాగుణం. వారిలో ఉండే దయ. చూడండి ఆకలి కొని వచ్చినప్పుడు ఒక వ్యక్తి మనం ఒక పట్టెడు అన్నం పెడితే ఏమంటాడు? దేవుడిలా నా కడుపుని నింపావు అని అంటాడు. అలాగే ఎవరికైనా మీ బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ చాలా ఆపదలో ఉన్నప్పుడు, డబ్బు అవసరం ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే ఏమంటారు? అమ్మా! ఆ సమయంలో నా స్నేహితుడు దేవుడిలా నాకు సహాయం చేశాడు. అంటే మనము చూపే ఆ దయ దేవుణ్ణి చేస్తుంది మనల్ని. అలాగే మానవుడి ఆత్మ స్థితిని తెలియజేసేదేది? వాక్కు. చూడండి మన గురువుగారు వాక్కు గురించి ఎంత చెప్పారండి. పరుషంతో మాట్లాడొద్దు, ఆవేశంగా మాట్లాడొద్దు, కోపంగా మాట్లాడొద్దు, ద్వేషంగా మాట్లాడొద్దు, అకారణంగా మాట్లాడొద్దు. ఎన్ని చెప్పాడండి. వాక్కు అనే దాని మీద మనం చాలా ఎరుకుగా ఉండాలి. కోపంగా మాట్లాడేటప్పుడు మన పిల్లలు నేనే వెళ్ళమంటే ఏ లేదు నాన్న కోపంగా ఉన్నాడు నేను వెళ్ళను అంటారు. అంటే వాళ్ళ ఆత్మస్థితిని తెలియజేస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి. అలాగే మానవుడికి విజయాన్ని చేకూర్చేది ఏదైనా ఉందా అంటే ధర్మము. చూడండి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మము మనల్ని రక్షిస్తుంది. మానవతా ధర్మం ఏంటి? ఇంకొకరికి సహాయం చేయడం, సేవ చేయడం. ఇవన్నీ మానవుడి ధర్మాలు. మన ధర్మం ఏంటి? ధ్యానులుగా మన ధర్మం ఏంటి? రోజు ధ్యానం చేయాలి, సత్సంగం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సేవ చేయాలి. దీంట్లో ఏది వీలైతే అది ఖచ్చితంగా చేయాలి. అదే మన ధర్మము. అందుకే కృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా, పరధర్మం కంటే స్వధర్మము మంచిది. అంటే నువ్వు వేరే వాళ్ళకు చేస్తావో చెయ్యవో మనం చెప్తూ ఉంటాము. వా వారు వారు మారలేదు, వారిలో కోపం అలాగే ఉంది, అసూయ అలాగే ఉంది, వారు మారాలి, మారాలి, వీళ్ళు మారాలి. కానీ మారాల్సింది మనము. మనలో ఉండే గుణాలు, మనలో ఉండే భావనలు, మనలో ఉండే ఆలోచనలు ఇవి మనం మార్చుకోవాలి. ఇది మన ధర్మం, స్వధర్మము. ఫస్ట్ మనం మన గురించి మనం ఆలోచించాలి. అది ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచించి మనం ఎలా జీవించాలని మనం తెలుసుకుంటే విజయం ఖచ్చితం. అలా మానవుడిని గొప్పవాడిగా చేసేది ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా జ్ఞానమే. ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఏదైనా ఒక లెటర్ వస్తే, ఏదైనా ఒక పుస్తకం దొరికితే దానికి ఒక అడ్రస్ కానీ ఎవరి దగ్గరికి వెళ్తారు? చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు.
ఈయనకి 2 కాళ్ళున్నాయి, 2 చేతులున్నాయి, 2 చేతులున్నాయి, 2 కళ్ళున్నాయి. ఈయన మనిషి, ఆయన మనిషి. కానీ ఆయనలో ఉన్నదేంటి, ఈయనలో లేనిదేంటి? జ్ఞానము. అందుకే ఆ జ్ఞానం అనేది గొప్పవారిని చేస్తుంది. నిజంగా మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నిజంగా ధన్యవాదాలు. వేరే వారందరూ అంటే ధ్యానం చేయని వాళ్ళు పుస్తక జ్ఞానం మాత్రమే తెలుసు వారికి. మనకు ఆత్మ జ్ఞానం గురించి తెలుసు. ఆ పుస్తక జ్ఞానం ఈ శరీరం ఉన్నంత వరకే. కానీ మనం నేర్చుకునే ఈ ఆత్మ జ్ఞానము జన్మ జన్మలకు వస్తుంది. అది మనకొకటే కాదు, ఎంతో మందికి కూడా మనము దీన్ని నేర్పిస్తాము. ఈ ధ్యానం గురించి చెప్తాము, ధ్యాన ప్రచారం చేస్తాము. ఇది మానవుణ్ణి గొప్పవాడిగా చేస్తుంది. అలాగే మానవుడికి ముక్తినిచ్చేదేది? సత్యము. చూడండి, సత్యమే నిత్యము, నిత్యమే అద్భుతము, అదే అద్భుతమే ఆనందము. ఇన్ని ఇంతసేపు చెప్పిన విషయాలన్నీ ఏంటి? అవి సత్యమైన విషయాలే. ఇప్పటికీ సత్యం అంటేనే మనం ఎవరిని తలుచుకుంటాం చెప్పండి? సత్య హరిశ్చంద్రుడు. మనం ఏమైనా నిజాలు మాట్లాడినప్పుడు కొంతమంది సరిపోలేని వ్యక్తులు అనుకుంటాం, అంటే వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తులు. అమ్మ, పెద్ద చెప్పొచ్చాడు, సత్య హరిశ్చంద్రుడు మనముడు దిగొచ్చాడు అని. చూడండి, ఇప్పటికీ తలుచుకుంటున్నామంటే ఆయన సత్యానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు. అలా సత్యం అనే విషయము ఎప్పుడు ముక్తినిస్తుంది. సత్యం ఏంటి అసలు? వర్తమానం. ఈ వర్తమానంలో ఉన్నాం కదా, ఇది సత్యం కదా. గతం గురించి తెలీదు, గతం గురించి చింతించరాదు, భవిష్యత్తు గురించి బాధపడరాదు. గతాన్ని మనం తిరిగి తీసుకురాలేము, అలాగే భవిష్యత్తును కూడా ఇప్పుడే తెచ్చుకోలేము. కానీ ఇప్పుడు ఉన్నదే వర్తమానము. ఇదే సత్యము, ఇదే దైవము. ఇది తెలుసుకుంటేనే ముక్తి. ఈ శరీరం ఉన్నప్పుడే మనము ఏం చేయాలి అవన్నీ చేయాలి. శరీరం లేని తర్వాత, శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏమి చేయలేము. చూడండి, కారణ జన్ములు, అవతార పురుషులు కూడా ఈ సత్యాన్ని చెప్పడానికే జన్మలు తీసుకున్నారు, ఇలా శరీరాన్ని తీసుకున్నారు. ఒక బుద్ధుడు కావచ్చు, ఒక రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, మన పత్రిసారైనా ఈ సత్యాన్ని చెప్పేటందుకే వారు దేహదారి అయి వచ్చారు. అలా సత్యం అనేది ముక్తినిస్తుంది. మానవుడిని అన్ని రకాలుగా సంస్కరించేది ఏది? ఖచ్చితంగా మనందరం చేసే ఈ ధ్యానమే. చూడండి, ఒక బంగారు బిస్కెట్ అని మనం ఒక పేరు విన్నాం. కానీ ఆ బిస్కెట్ తెస్తే దాన్ని ఎప్పుడు మనం ఫీల్ అవుతాం, అంటే అనుభూతి ఎప్పుడు చెందుతాం? దాన్ని ఒక రింగ్ లాగానో, ఒక గొలుసు లాగానో, ఒక గాజు లాగానో, ఒక రింగ్ లాగానో చేసుకొని వేసుకున్నప్పుడు అది ఫీల్ అవుతాం. అరే, నేను దండ వేసుకున్నా, రింగ్స్ పెట్టుకున్నా అని ఆ అనుభూతి చెందుతాం అప్పుడు. కానీ ఆ బంగారు బిస్కెట్ ఆ రింగులో, ఆ గొలుసు రూపంలో మారాలి అంటే ఆ బిస్కెట్ ని అలాగే చేసేకి రాదు. దాన్ని అగ్నిలో కాల్చి మెత్తగా చేసి అప్పుడే అది రింగులుగా, గొలుసులుగా చేసేకొస్తుంది, గాజులుగా చేసేకొస్తుంది. చూడండి, మనం చెప్తాం అట్లా 24 క్యారెట్ల బంగారాన్నే ఒక గొలుసుగా చేయాలి అంటే అగ్నిలో కాల్చాలి. అగ్నిలో కాల్చినప్పుడే ఆ బంగారము ఆభరణాలుగా మార్చేందుకు పనికి వస్తుంది. ఆ బంగారం ఎలా అయితే అగ్నిలో కాల్చి మెత్తగా చేసుకుంటారో అలాగే మనము కూడా ఈ అన్ని భావాలతో శుద్ధి చేయబడతాము. ఎప్పుడు? ధ్యానం చేస్తున్నప్పుడు. చూడండి, ధ్యానం చేసేటప్పుడు మనకు సహజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి, తల భారం అవుతుంది, భుజాలు భారం అవుతాయి, వీపు నొప్పి వస్తుంది,
నడుము నొప్పి వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఆవులింపులు వస్తాయి. ఇవన్నీ ఆ నొప్పులు వెళ్ళిపోయేవే. ఆ మనలో ఉండే ఆ నెగెటివ్ వెళ్ళిపోయేదే. మానవుడిలో సహజంగా 2 గుణాలు ఉంటాయి. ఒకటి మంచి గుణాలు, ఒకటి చెడు గుణం. చెడు గుణాలేంటి? ఇందాక చెప్పానే. కోపము, ద్వేషము, అసూయ, అహంకారము, స్వార్థము, నిర్లక్ష్యము, సోమారితనము, సేవ చేయకపోవడము, సహాయం చేయకపోవడము. ఇదే కదా స్వార్థం అంటే. అలాగే మంచి గుణాలంటే ప్రేమతో ఉండడము, వినయంగా ఉండడము, గౌరవంగా ఉండడము, సహాయం చేయడం, సేవ చేయడం, నిస్వార్థంగా ఉండడం, మమతతో ఉండడం, కరుణతో ఉండడం. ఇవి మంచి గుణాలు. మానవుడు మాధవుడు ఎప్పుడవుతాడు? ఈ చెడు గుణాలన్నీ తొలగించుకొని మంచి గుణాలతో ఉన్నప్పుడు. ఈ చెడు గుణాలన్నీ ఎలా తొలగించబడతాయి? ప్రతిరోజు మనం ధ్యానం చేసినప్పుడు, వీటిని అలవర్చుకున్నప్పుడు. వింటే సరిపోదు కదా! ఇప్పుడు మనకి భోజనం పళ్ళెంలో పెట్టుకొని చూస్తూ ఉంటే మనకు కడుపు నిండదు కదా! అది తింటేనే మనకు కడుపు నిండుతుంది. అలాగే ధ్యానం చేస్తే ఒకటే కూడా మనకు సరిపోదు. దానితో పాటు ఆచరణలో ఉండాలి. ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఎలా అయితే ఈ బంగారం శుద్ధి చేయబడి ఆభరణాలుగా మారుతుందో, అలాగే మనం దేహ శుద్ధి కూడా జరిగి, మనలో ఉండే అంతరంగంలో ఉండే భావాలు కూడా శుద్ధి చేయబడి, మనమే మాధవులుగా మారే ప్రయత్నమే ఇది. ఆ మార్గమే ఇది. అలా మానవుడే మాధవుడు అయ్యే మార్గము. ఇవన్నీ ఒక మానవుడిని మాధవుడిగా మార్చే మార్గము. ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఉండే ఆ కోపము, ద్వేషము, నిర్లక్ష్యము, అహంకారము, స్వార్థం అన్నీ వెళ్ళి ప్రేమ, కరుణ, మమత, దయ, నిస్వార్థము ఇవి మన గుణాలవుతాయి. అప్పుడే మనము మాధవుళ్ళవుతాము. మానవుడే మాధవుడు. అందుకే ఈ ధ్యానం చేయాలి. పుట్టినప్పుడు ఆ శిశువు ఎలా ఉంటాడు? వాడిలో ఏ కోపము ఉండదు, ద్వేషము ఉండదు, స్వార్థము ఉండదు. పెద్- పెరుగుతూ పెరుగుతూ నాది అమ్మ, మా అమ్మ, మా నాన్న, నా డ్రస్సు, నా పుస్తకము, ఈ నా అనేది చేర్చబడుతుంది. అప్పుడు ఆ దైవత్వం నుంచి దూరం వచ్చేస్తాడు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఈ నా అనేది వెళ్ళి అంతా మనది. నాలో ఉన్నది దైవ స్వరూపమే, ఎదుటి వారిలో ఉన్నది కూడా దైవ స్వరూపమే. పశు పక్షులలో, ప్రకృతిలో బ్రహ్మాండమంతా నిండి ఉండేది అదే దైవ స్వరూపమే అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాము. ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకుంటామో ఈ చెడు గుణాల నుంచి ముక్తులవుతాము. మానవుడి నుంచి మాధవులవుతాము. ఇదే సత్యము. సత్యం అంటే ఎన్నటికీ మారనది. చూడండి, అబద్ధం ఒక్కసారి చెప్తే అది సరిపోదు. దానికి ఇంకొకటి జోడించి, మరి ఇంకోసారి చెప్పేటప్పుడు మళ్ళీ ఇంకొకటి జోడించి, ఇంకోసారి చెప్తున్నప్పుడు ఇంకో 2 అంటే అబద్ధానికి ఒక్క అబద్ధానికే శక్తి ఉండదు. దానికి ఇంకొకటి సహాయం కావాలి. కానీ సత్యం అలా కాదు. సత్యం ఎప్పుడు ఒంటరిదే. కానీ చివరి వరకు ఉంటుంది, నిలుస్తుంది. అందుకే సత్యము గొప్పది. అట్లాంటి సత్యమైన మార్గాన్ని మనకు బోధించిన మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి ధన్యవాదాలు. నాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారికి కూడా కోటి కోటి కృతజ్ఞతలండి. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన రాధా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసే వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.